ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో భూతల స్వర్గంగా పేరొందిన దుబాయ్ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందా? ప్రస్తుతం ఏం కాబోతోంది? వీటితో పాటు మన దేశం ప్రధానంగా ఆయిల్కి సంబంధించి గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అటు యుద్ధంలో భాగంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీ కేంద్రాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో భారత్కు ఆయిల్ కొరత పొంచి ఉందా? ఎలా ఉండబోతోంది? వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు దుబాయ్ వాసి, ప్రస్తుతం ఇంజనీర్గా పనిచేస్తున్న రాజా శ్రీనివాస్ అయితే గారు. రాజా శ్రీనివాస్ అయితే గారు, నమస్తే అండి. నమస్తే అండి. రాజా శ్రీనివాస్ గారు, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఎదురైన నేపథ్యం, ప్రపంచ అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యం, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధంకి సంబంధించి ప్రధానంగా మీరు దుబాయ్లోనే ఉన్నారు కాబట్టి అసలు దుబాయ్ అంటే ఒక రకంగా భూతల స్వర్గం. అటు టూరిజం పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ అన్ని రకాలుగా ఒక సమృద్ధి నగరం అన్న ఒక పేరుంది. యుద్ధం తర్వాత పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ డిస్కషన్. సార్, ఒకటి ఏంటంటే, మనకు ఇండియన్ మీడియా న్యూస్ ఛానల్ చూపించిన విధంగా దుబాయ్ ఏమీ మూతపడలేదు, మూతపడబోదు కూడా. ఒకటి మొదటి ట్యాగ్ లైన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యుద్ధ వాతావరణంలో ఎవరు సంతుష్టిగా ఉండరు. ఇది అందరికీ తెలిసిన విషయం. యుద్ధ వాతావరణం అనేది ఎక్కడ జరిగినా కానీ, ఆ ఇరుగు పొరుగు దేశాల్లో ఎవరున్నా కానీ కొద్దిగా ఇబ్బందులకు గురవుతారు. ఆ మాట ఇబ్బందులు అందరూ ఎదుర్కొంటున్నారు, అందులో డౌట్ లేదు. భూతల స్వర్గంగా ఉన్నది దుబాయ్. ఇక ముందు కూడా అట్లానే ఉంటుంది. కొద్దిగా అడ్డంకులు లాంటివి వస్తున్నాయి ఈ యుద్ధ వాతావరణం కారణంగా. యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, జనానికి సంబంధించిన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో మాకు తెలిసి ఎటువంటి చేంజ్ అవ్వలేదు. అంటే దీనికి కారణం ఏంటంటే, అక్కడి ప్రభుత్వాలు ఏంటంటే, ప్రజలు ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు ఏది తీసుకున్నా కానీ, మీరు ఏ స్పీచ్లు తీసుకున్నా, వాళ్ళ నేతలు కానీ, వాళ్ళ లీడర్స్ కానీ, విజనరీ లీడర్స్ ఎవరు చెప్పినా ఒకటి, మాకు ఫస్ట్ ప్రయారిటీ డబ్బులు కాదు, ఫస్ట్ ప్రయారిటీ పీపుల్. ఆ సందర్భంగా వాళ్ళు ఎన్ని రకాలుగా సంరక్షణ వలయాలు మా చుట్టూ పెట్టారో అట్లా పెట్టారు. కాబట్టి ఈ రోజుకి మీరు నార్మల్గా వెళ్తే, ఎవరైనా ఇప్పటికైనా మీరు రావచ్చు, చాలా మంది వెళ్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. నేను కూడా రేపు కాక రేపు వెళ్ళిపోతున్నాను. సో నార్మల్ లైఫ్ స్టైల్ అనేది ఇంతవరకు ఇంపాక్ట్ అవ్వలేదు. అట్లా అని అంటే మీరు ఈ మీడియా ముఖంగా ఏమీ లేదు, మేము మామూలుగానే ఉంటున్నాము అంటే, యుద్ధ వాతావరణంలో ఎవరు అంత తాపిగా ఉంటారని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. ఏంటంటే, ఒకటి అక్కడున్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎట్లా ఉన్నాయంటే, జస్ట్ మీకు మీడియా ముఖంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మాకు ఈ రక్షణ వలయాలన్నీ ఎలా పెట్టారంటే, ఏదైనా మిసైల్ అటాక్ అవుతుంది లేదా డ్రోన్ అటాక్ అవుతుంది, దానికి కొద్ది నిమిషాల ముందు అందరి మొబైల్లలో, అక్కడ రిజిస్టర్ అయిన మొబైల్, అక్కడికి వచ్చిన మొబైల్స్, టూరిస్ట్ మొబైల్స్ అన్నిట్లలో సెక్యూరిటీ అలర్ట్ వస్తుంది. దాని కారణంగా ఏంటంటే, సురక్షిత ప్రదేశాలకు, అంటే అది ఎక్కడికో పోయి బంకర్లో దాక్కోవడం కాదు, ఇళ్లల్లో కిటికీలకు దగ్గరగా ఉండకుండా, లేదా ఆఫీసులకి గ్లాస్కి విండో పెన్స్ కి దగ్గరగా ఉండకుండా లోన్ సైడ్ ప్రాంతాల్లో ఉండమని చెప్తున్నారు. ఎందుకు అంటే, అదేదో వచ్చి మనల్ని కొడతాదని కాదు, వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇంటర్సెప్టింగ్ మిసైల్స్ పంపించి ఇంతవరకు జనావాసాల్లో పడిన ఏ ఒక్క మిసైలు లేదు. ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ అన్ని ఏంటి, ఆ పడిన ఇంటర్సెప్టింగ్ మిసైల్ తాలూకు శకలాలు ఏవైతున్నాయో, ఎప్పుడైతే ఒక మిసైల్ ఇంటర్సెప్టింగ్ మిసైల్ ఢీకుంటుందో దాని నుంచి పడే శకలాలు ఎట్లా ఉంటాయంటే, దానికి ఒక ట్రాజెక్టరీ ఉండదు, ఎక్కడైనా పడచ్చు నియర్ బై ప్రదేశాలు. అలా పడ్డ ప్రదేశాల కారణంగా ఆ పర్టికులర్ శకలాలు వందలాది కిలోల బరువు ఉంటుంది, వేడి వాతావరణంలో వచ్చినవి ఉంటాయి. కాబట్టి దానివల్ల అయిన డ్యామేజ్లే ఇప్పటి వరకు మనం రిపోర్ట్ చేస్తుంది దుబాయ్ కానీ, అబుదాబి కానీ, పరిసర ప్రాంతాల్లో. అలానే ఇంతవరకు డైరెక్ట్ గా మిసైల్ అటాక్ చేసింది మేబీ అమెరికన్ ఎయిర్ బేస్. మీరు కరెక్ట్ గా ప్రసారం చేస్తున్నారు, దీని ముందు నేను వార్తలు కూడా వింటున్నాను. కరెక్ట్ గా అమెరికన్ ఎయిర్ బేస్ కానీ, నేవల్ బేస్ కానీ, వీటిని కేంద్రీకృతం చేసుకొని కొట్టిన దాఖలాలు మాత్రమే. అలా అని జనావాస ప్రాంతాల్లో మాత్రం ఇంతవరకు పడలేదు. అంటే శ్రీనివాస్ గారు, జనరల్గా చర్చ జరుగుతోంది అంటే దుబాయ్, అబుదాబికి దాదాపు 12 లక్షల కోట్ల నష్టం జరిగింది అనేది. రెండోది, దుబాయ్ బాగా డిపెండ్ అయింది అంటే కొంచెం బిజినెస్ పరంగా, రియల్ ఎస్టేట్, టూరిజం, వాటిలో కూడా ఒక 30% తగ్గుదల కనిపిస్తోంది అని. దీనిపై ఏమంటారు? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు దుబాయ్ అనేది ఒక పర్యాటక కేంద్రం, ఇది జగమెరిగిన సత్యం.
ఓకే, అక్కడికి వచ్చేది 70 to 80% అంతా మనకి పర్యాటకులే. ఉమ్, ఒక పర్యాటక పరంగా వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి వాతావరణం అక్కడ ఏమీ పెద్దగా జరగట్లేదు. ఉమ్, కానీ ఈ ఎయిర్ స్పేస్ లిమిట్ అయ్యింది, ఆ తర్వాత తక్కువ ఫ్లైట్లు నడుస్తున్నాయి, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ లో వచ్చి ఎంజాయ్ చేయగలుగుతామా అనే ఒక కాన్సెప్ట్ లో, ఒక ఎమోషనల్ మైండ్ సెట్ లో జనాలు వెళ్ళిపోతారు. ఓకే. అలాంటప్పుడు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి సర్వీస్ ఇండస్ట్రీ కొంత కొంత సెట్ బ్యాక్ అవ్వచ్చు. ఉమ్, అంటే మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ సెట్ బ్యాక్ అవ్వచ్చు, కానీ అది కంప్లీట్ గా డెడ్ అయిపోయింది అనే మాట మాత్రం మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మళ్ళీ పుంజుకుంటుంది. అక్కడి గవర్నమెంట్ ఇప్పుడు నిన్నగాక మనం మీరు న్యూస్ చూస్తే బిజినెస్ పరంగా వాళ్ళు $1 బిలియన్ మేము సపోర్ట్ చేస్తాం ఎవరెవరికి దుబాయ్లో బిజినెస్ ఉన్నాయో, డోంట్ వరీ అబౌట్ ఇట్. అంటే అంత విశాల దృక్పథంతో ఉంటారు వాళ్ళు. అంటే ఒకటి ప్రజల పరంగా వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ చేయడము, థర్డ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయడం, వీటన్నిటికీను వాళ్ళు ఒక రకమైన అంటే పర్టికులర్ విజన్ తీసుకొని వెళ్తున్నారు. ఇట్స్ అంటే ఈ రోజు నష్టపోయింది అనే దానికంటే ఇప్పుడు ఒకరిని మీ మీదకి దాడికి వస్తున్నప్పుడు ఆబ్వియస్ గా యూ హ్యావ్ టు డూ సెల్ఫ్ డిఫెన్స్. అవును. ఒక సెల్ఫ్ డిఫెన్స్ చేసేదానికి వాడే ఖర్చుని మనం నష్టం అని అనుకో. ఉమ్, ఓకే, ఇప్పుడు అక్కడ నిర్మాణాలకు కానీ అక్కడ వాటికి కానీ పెద్దగా నష్టం వచ్చింది ఏమీ లేదు. ఓకే. కానీ బిజినెస్ మీకు కంటిన్యూ అవ్వకపోతే ఆ రకంగా వచ్చిన నష్టాన్ని నష్టం అనొచ్చు. ఉమ్, లేదా ఆ, చెప్పాలంటే ఇప్పుడు ఎలా అంటే ఆ సర్వీస్ ఇండస్ట్రీస్ ఆయిల్ కంపెనీ టెంపరీగా అక్కడో ఇక్కడో చిన్న చెత్తగా సంఘటనలు అయిన కేసులు ఉన్నాయి. దానికి ఏం చేస్తాం మేము, అడ్వాన్స్ గా షట్ డౌన్ కార్యక్రమం చేసుకుంటాం. అంటే ముందుగానే మనం ప్రొడ్యూషన్ ఆపేసి సేఫ్ సైడ్ చేసుకొని ఆ తర్వాత సేఫ్ ఎన్విరాన్మెంట్ వచ్చినాక మనం ప్రొడక్షన్ చేస్తాం. ఓకే. కాబట్టి దాని మీద ఆధారపడిన సంస్థలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఫైనాన్షియల్ గా వాళ్ళు ఇంపాక్ట్ అయిన సంగతి వాస్తవం. దాన్ని కోలుకుంటారు కూడా. అక్కడ గవర్నమెంట్ చాలా విశాల దృక్పథంతో ఉంది. దే ఆర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ అంటే ప్రజలే కాదు, సంస్థలే కాదు, ఇవన్నీ కాదు. అలా అని మీరు చెప్పిన పాయింట్ నేను ఎండార్స్ చేస్తున్నాను. కానీ కొంతవరకు ఇంపాక్ట్ అయ్యాయి దుబాయ్ లో, ఎందుకంటే అది టోటల్లీ పర్యాటక రంగం మీదే ఆధారపడి ఉంది కాబట్టి. సో ఆబ్వియస్ గా ఆ ఇంపాక్ట్ అనేది కొద్దిగా కనబడుతుంది. కానీ అంటే మన మీడియా సంస్థలకు ఒకటే నా విజ్ఞప్తి, మీ ద్వారా నేను చూసాను, మీ 10 టీవీ మాత్రం చాలా జెన్యున్ గా మాట్లాడుతుంది. కొన్ని V6 వరకు అయితే నేను స్పెసిఫిక్ గా ఎందుకు తీసుకుంటున్నానంటే ఆ ఛానల్ చూసాక మా అమ్మాయి నాకు ఫోన్ చేసి అక్కడ ఇదైపోయిందట, అక్కడ ఏం అవ్వలేదట. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే కొంచెం రాసేటప్పుడు మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్, దే హ్యావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్. వార్తల వల్ల ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, వార్తల వల్ల ఇక్కడ ఉన్న మీ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చెందుతారు. ఇంకా దుబాయ్ పని అయిపోయింది, అటాక్ జరిగిందంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు మీ స్నేహితులు కానీ ఎవరైనా ఖచ్చితంగా ఒక ప్యానిక్ సిచ్యువేషనే కదా. అంటే ఒక మాట చెప్పాలంటే మీరు లాజిస్టికల్ గా మాకు గవర్నమెంట్ అక్కడ ఏం దాచిపెట్టదు, కానీ ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంది ఇన్ఫర్మేషన్. మీరు లాజికల్ ఎవ్రీ డే ఎండ్ లో చూసే ఇన్ఫర్మేషన్ ఉంటే, నిన్నటి సాయంత్రం ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా పరిశీలించుంటే, ఇప్పటి వరకు లెట్సే 100 మిసైల్ ప్రయోగిస్తే అందులో 60 మిసైళ్లు యుఐ మీదనే ప్రయోగించడం. అంటే 60% మిసైల్స్ యుఐ మీద ప్రయోగించినా ఇంతవరకు ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంత పటిష్టంగా చర్యలు తీసుకుందో మీరు ఆలోచించండి. అంటే 2000 చిల్లర డ్రోన్లు మిసైల్ అటాక్ అయ్యా కూడా ఏదో విన్ అయ్యి అక్కడ ఇక్కడ చిన్న చితక డ్యామేజ్లు తప్పితే అంత పెద్దగా డ్యామేజ్ లేదని నా అభిప్రాయం. అంటే రాజా శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఎక్కువ మంది మాట్లాడుకునేది ఆయిల్కి సంబంధించి, అలాగే గ్యాస్ ఉత్పత్తులకు సంబంధించి. అంటే ఈ పెట్రోలియం ఉత్పత్తులు వీటన్నిటికీ మనం గల్ఫ్ దేశాల మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు యుద్ధం వల్ల కొంత అది ఇబ్బందిగా మారబోతుందన్నది ఒక చర్చ జరుగుతోంది. ఒకవైపు హర్ముజ్ జలసంధి ద్వారా వచ్చేవి రావాల్సి ఉన్నా ఆల్రెడీ ఈ ఆయిల్ రిఫైనరీల మీద, ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలపైన అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తు కొంత కష్టమే అని అంటున్నారు. దీనిపై నాకు కొంత క్లారిటీ ఇస్తారా? మనకేంటంటే నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇంటెన్షనల్ గా ఎవరు ఆపలేదు వార్ కారణంగా. ఓకే, ఇప్పుడు ఒక రకమైన వాతావరణం ఏర్పడింది హర్ముజ్ జలసంధిలో. అంటే మేము ఈ దేశాలు వదిలేస్తాం, ఈ దేశాలు వదిలేయము, ఈ దేశాల వాళ్ళని అసలు పంపించము, ఇట్లాంటి ఇరాన్ వాళ్ళు చెప్తున్న వాస్తవం. కాబట్టి ఆడ రోజుకి కొన్ని 100 షిప్పులు వెళ్ళేది 2 షిప్పులు 3 షిప్పులు వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా అక్కడ స్టాగ్నేట్ అయిపోతాయి షిప్స్. స్టాగ్నేట్ అయిపోయినప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ లోడ్ చేసేదానికి ఎంప్టీ షిప్స్ అనేది అవైలబుల్ ఉండవు.
మీరు ఎంత ప్రొడక్షన్ చేసినా కానీ ఎంటీ షిప్స్ అవైలబుల్ లేనప్పుడు ఏమవుతుంది, మీరు ప్రొడక్షన్ కట్టేలు చేసుకోవాలి. ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసుకొని కంట్రీలో ఎక్కడ స్టోర్ చేసుకోలేరు కదా. సో అది ఆ వాతావరణం ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది. అంతేగాని అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఇంపాక్ట్ అయ్యో, డ్యామేజ్ అయ్యో, ప్రొడక్షన్ చేయకపోవడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు యుఏఈ వరకు, నాకు మిగతా దేశాల సంగతి గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ యుఏఈ వరకు అయితే గవర్నమెంట్ ప్రోయాక్టివ్ గా తీసుకున్న నిర్ణయాల వల్లే ఎంత ఆయిల్ మనం మార్కెట్ లోకి రిలీజ్ చేస్తే మనకు ప్రాసెస్ అంటే అక్కడి నుంచి జలసంధి ద్వారా వెళ్ళిపోతుంది అనేది అంతే ఆయిల్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు ప్రొడక్షన్ చేయలేక కాదు, వాళ్ళ దగ్గర కెపాసిటీ లేక కాదు. ఈ రోజు కాకపోతే రేపైనా రిలీజ్ చేస్తారు. వాళ్ళు ప్రోయాక్టివ్ గా చేసుకొని వాళ్ళ ఆయిల్ రిఫైనరీసే కావచ్చు, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఫెసిలిటీసే కావచ్చు, వీటి చుట్టూ పగడ్బందీగా వాళ్ళు రక్షణ కవచాలను ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. ఇంతవరకు ఆయిల్ ఫీల్డ్ మీద జరిగింది ఏమీ లేదు. అంటే రాజా శ్రీనివాస్ గారు, బయట ఒక చర్చ జరుగుతోంది. అంటే గల్ఫ్ దేశాల్లో ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోయింది, ఆల్రెడీ బయటకు తీసి ప్రాసెస్ చేసిన స్టాక్ మాత్రమే సప్లై చేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత సార్? నేను దీనికి అగ్రి చేయనండి. నేను అదే చెప్పాను కదా, మనం ఎందుకు ఆయిల్ తీయట్లేదు అనే దానికి ఒక రీజన్ చెప్పాను. మనకు హర్మూజ్ జలసంధి అనేది ఈ రోజు ఓపెన్ అయ్యింది అనుకోండి, రేపు పొద్దున్న నుంచి 100% ఆయిల్ తీసేస్తారు. తీసేసిన ఆయిల్ ఎక్కడ స్టోర్ చేయాలి అనేదే ముఖ్యమైన క్వశ్చన్ ఇక్కడ. ఏంటి, తీస్తాను నేను, నా దగ్గర కెపాసిటీ ఉంది, నేను తీసి ఎక్కడ పెట్టాలి? ఆ షిప్స్ అక్కడ నుంచి కదిలి కొత్త షిప్స్ వస్తే ఎంటీ షిప్స్ నేను అందులో లోడ్ చేయగలుగుతాను. అంతేగాని అక్కడ కెపాసిటీ లేక కాదు, అక్కడ ఉండే వాతావరణం అనుకూలించక కాదు. ఎస్, దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ హ్యాపెనింగ్ వన్ హియర్ అండ్ దేర్. అక్కడ టెంపరీగా షట్ డౌన్ చేసేసుకొని ఆ ప్లాంట్ ని బాగు చేసుకొని వెంటనే చేసేసుకుంటున్నారు, చిన్న చిత్గా డెబ్రీస్ పడింది అక్కడ. అంతేగాని మేజర్ మిసైల్ అటాక్స్ అనేది ఆయిల్ ఇన్స్టలేషన్ మీద యుఏఈకి అయితే ఇంతవరకు జరగలేదని నాకున్న సమాచారం. ఓకే, అంటే ఒకవేళ మీరు అంటున్నట్టు ఆ స్టాక్ అయిపోయేలోపు యుద్ధం ముగియపోతే పరిస్థితి ఏంటి సార్? అలా అని ఏం లేదు. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, మేము ఈ రోజు కూడా యుఏఈలో ఆయిల్ ప్రొడక్షన్ అవుతుంది. అలానే మేము క్లోజ్ చేయలేదు ఎక్కడ. నేను అదే మీకు రిపీటెడ్ గా చెప్తున్నా. ఇంతవరకు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, కానీ కంప్లీట్ గా ప్రొడక్షన్ ఆఫ్ చేసింది అనేది వేరే దేశాలు ఏమన్నా అయ్యి ఉంటాయేమో, కానీ యుఏఈ పరంగా మాత్రం ఇంతవరకు ప్రొడక్షన్ ఆపిన దాఖలాలు లేవు నాకు తెలిసి. సార్, అంటే ఇప్పుడు జనరల్గా ఓకే, యుఏఈ మిగతా గల్ఫ్ దేశాలు మనం ఆధారపడటం అనేది అది ఒక ఇంటర్లింక్డ్గా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే భారత్లో కూడా ఒక రకమైన భయం, అంటే మన దేశంలో కూడా ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. అంటే పాకిస్తాన్లో పెట్రోల్ నిన్న 459 రూపాయలు అయింది. మరికొన్ని దేశాల్లో పెట్రోలు డీజిల్ ఉత్పత్తులు పెరిగాయి, కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఎంత తీసుకోవాలన్న దానిపైన అని. అంటే యుద్ధం కొనసాగితే భారత్లో కూడా ఆ పరిస్థితి రావచ్చా? మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఉంటాయి సార్? ఇప్పటి వరకు అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నానండి, ఇండియా మెజారిటీ ఆఫ్ ద ఆయిల్ మనం ఇంపోర్ట్ మీదే డిపెండ్ అవుతాం. ఒక 30 to 40% ఆయిల్ మనం ఇన్ హౌస్ ప్రొడక్షన్ చేసినా మిగతా 70%, 60 to 70% ఆయిల్ ఏదైతుందో మనం ఇంపోర్ట్ మీదే డిపెండ్ అవుతాం. ఇప్పటి వరకు మనం మెజారిటీగా గల్ఫ్ దేశాల మీద ఆధారపడ్డాం. ఓకే, అలా అని వేరే దేశాలు లేవని కాదు, వెనిజులా ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి. సో ఆ దేశాల నుంచి ఇప్పుడు మనకుండే మిత్ర సంబంధాలు అన్ని దేశాలతో ఉన్నాయి. ఓకే, సో కాబట్టి కాకపోతే ఏమైందంటే ఈ రోజు నేను గల్ఫ్ నుంచి తెచ్చుకుంటే నాకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మేబీ 10 రూపాయలు అయితే వేరే దేశాల నుంచి రీరూట్ చేసి తెచ్చుకుంటే 20 రూపాయలు అవ్వచ్చు. అప్పుడు కాస్ట్ ఆఫ్ ద పెట్రోల్, డీజిల్ ఇవి పెరగడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. దానికనే ఇప్పుడు మీరు చూస్తే ఈ డ్రైవ్, మీరు ఇండియాలో చూసిన డ్రైవ్ చాలా చేంజ్ వచ్చింది గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తే. అన్కన్వెన్షనల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఏది సోలార్ ఎనర్జీ కానీ, వీటి మీద మనం చాలా డిపెండ్ అయ్యి చాలా ప్రొడక్షన్ చేస్తున్నాం. స్లోగా ఈ రోజు మీరు హైదరాబాద్ లో చూస్తే మేబీ 20-30% ఈవీ వెహికల్స్ ఉన్నాయి. అంటే పీపుల్ లో కూడా అవేర్నెస్ వచ్చింది. గవర్నమెంట్ ఈస్ గెటింగ్ సక్సీడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ అన్కన్వెన్షనల్ ఎనర్జీ ఆన్ బోర్డ్ విత్ ద పీపుల్. కాబట్టి ఇది ఒక రకంగా స్లోగా ట్రాన్సిషన్ అనేది, అంటే మనకు మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే కోవిడ్ వచ్చిందని బాధపడమే కానీ కోవిడ్ చాలా పాఠాలను నేర్పిపోయింది మానవాళికి. అట్లాగనే ఇలాంటి అంటే వారు సంబంధిత విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే ఒక రకమైన సంక్లిష్ట వాతావరణం అయితే ఏర్పడుతుంది. అంటే మనకి ఇండియాలో ఇది ఏర్పడే దానికంటే క్రియేట్ చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. గవర్నమెంట్ మీరు లాజికల్ గా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం చూస్తే ఎవ్రీడే బ్రీఫింగ్ ఇస్తుంది. దెర్ ఇస్ నో
స్కార్సిటీ, మేము ఇంత అడిషనల్ ప్రొడక్షన్ చేసామని మన అవును. ఫెసిలిటీస్ ని ర్యాంప్ అప్ చేశారు. ఉమ్, మనం రోజు 100 సిలిండర్ ప్రొడక్షన్ చేసేది వాళ్ళు అంటున్నారు ఈ రోజు 200-300 చేస్తాం. అయినా ఉమ్, స్కేర్సిటీ ఎందుకు వస్తుంది అంటే ఈ మిడిల్ మ్యాన్ చాలా మంది దే ఆర్ మేకింగ్ అంటే దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మార్కెట్ లో స్కేర్సిటీ క్రియేట్ చేస్తున్నారు. Yes, sir. నేను పర్సనల్ గా నిన్న కాక మొన్న మా ఇంటి దగ్గర ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఈ విషయం. yes sir. దెర్ ఇస్ నో స్కేర్సిటీ యాజ్ సచ్. Hmm. మిడిల్ మ్యాన్ అనేవాడు వాడికి ఆపర్చునిటీ కావాలి, ఈస్ ట్రైంగ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ Yes, టు sir. క్రియేట్ అంటే ఇట్లాంటి సినారియో ఉంది అని ప్రజలకు తెలియజేసేదానికి ట్రై చేస్తున్నారు. ఓకే, అంటే రాజా శ్రీనివాస్ గారు, ఒకవేళ యుద్ధం కనుక కొంత కొనసాగితే మరో నెల రోజులు అట్లా కొంత ఇబ్బంది ఉండొచ్చా? మన వైపు నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సార్ ఇప్పుడు ఆల్రెడీ అంటే నేను చెప్పేది ఏమి కొత్తగా ఏం లేదు. అంటే మన గవర్నమెంట్ కూడా చాలా ప్రోయాక్టివ్ గా ఎవ్రీడే బ్రీఫింగ్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ అప్రిషియబుల్ సినారియో. మీరు అది చూస్తే ఇంతకుముందు మనకు ఈ ఒప్పందాలు, ఆయిల్ ఒప్పందాలు ఒక 22 కంట్రీస్ తో ఏమో ఉండేది. ఓకే, ఇప్పుడు 47-49 కంట్రీల వరకు పాకింది Yes, sir. ఈ ఒప్పందాలు. అంటే గవర్నమెంట్ అనేది వాళ్ళ తరపు చేయాల్సిన ప్రయత్నాలన్నీ అడిషనల్ ఆయిల్ ఇంపోర్ట్, మన దేశానికి సరిపడే ఆయిల్ ఇంపోర్ట్ చేయాల్సిందంతా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఉమ్, ఓకే, సో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనము ప్రజల పరంగా చెప్పేది ఏంటంటే షిఫ్ట్ టు ద అన్కన్వెన్షనల్ ఎనర్జీ. ఎంత మాక్సిమం వీలైతే అంత అన్కన్వెన్షనల్ ఎనర్జీ వైపు, అంటే కన్వెన్షనల్ ఎనర్జీస్ కన్సంప్షన్ తగ్గించుకొని అన్కన్వెన్షనల్ వైపుకి వెళ్ళాలి. సెకండ్ ఏంటంటే మనము గవర్నమెంట్ తో పాటు మమేకమై ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మనం దీన్ని ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని చేసే వాళ్ళు ఉన్నారు కదా, వెంటనే వాళ్ళని బ్రాకెట్ లో పెట్టాలి. అవును సార్. సో అప్పుడే కానీ అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనికి మనం ఒక అంటే చేదోడు బాదోడుగా నిలిచిన వాళ్ళం అవుతాం. అంటే కొన్ని దేశాల్లో మనం చూసాం సార్, అంటే ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ చాలా దేశాలు ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఆయిల్ కొరత నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా అక్కడున్న పబ్లిక్ వినియోగిస్తున్నారు. అలాగే పెట్రోల్ కూడా కొంత లిమిట్గానే వాడుతున్నారు. బట్ వేరేజ్ మన ఇండియాలో ఈ భయంతో ఏం చేస్తున్నారంటే ఫుల్ ట్యాంకులు కొట్టుకుంటున్నారు అందరూ ఆయిల్. రెండోది ఇంకా ఏమవుతుందో అన్న భయంతో స్టోర్ చేసుకుంటున్నారు. ఈ ధోరణిపై ఏమంటారు? నేనేమంటానంటే మన దగ్గర సోషల్ మీడియా స్వాతంత్రం అనేది ఏదైతుందో హద్దులు మించి ఉంది. అంటే ఇప్పుడు మీరు లాజికల్ గా చూస్తే యుఏఈలో నేను ఒక సోషల్ మీడియా పోస్ట్ ని నా ఇష్టం వచ్చినట్టు పెట్టేదానికి లేదు. ఓకే, అంటే అక్కడ ఉండే చట్టాలే కానీ ఇవి కానీ చాలా కఠినం అనమాట. ఈ రోజు ఇది అయితే నేను రేపు పొద్దున ఎక్కడ ఉంటానో నాకు తెలియని లెవెల్కి చట్టాలు ఉంటే జనాలు భయపడతారు. ఈ రోజు మనం వాక్ స్వాతంత్రం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, ఎవడు రాస్తున్నాడో ఎందుకు రాస్తున్నాడో తెలియదు. ఆ వీడియోస్ కొన్ని వీడియోస్ చూస్తే దుబాయ్లో, అబుదాబిలో ఉన్న బిల్డింగ్స్ వచ్చి డైరెక్ట్ గా మిసైల్ అటాక్ చేయడం, ఇలాంటి అన్ని క్రియేషన్ చేసి పబ్లిక్ లో వదిలేస్తున్నారు. అది ఏఐ జనరేటెడా, వీల్ జనరేటెడా, వాల్ జనరేటెడా తెలియకుండా దాని మీద ఒక నియంత్రణ లేకుండా పోయింది. ఓకే, సో అది దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. సో అది చేసిన రోజున మాత్రం మనం చాలా వరకు అంటే ప్రజలు కొంతవరకు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారనేది నాకున్న ప్రగాఢ. ఓకే, అంటే రాజా శ్రీనివాస్ గారు 2,40,000 మంది బ్రిటన్ పౌరులతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన ఎక్కువ మంది ప్రవాసులకు దుబాయ్ ప్రస్తుతం ఇల్లుగా మారింది. మనం చూసాం చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దుబాయ్లో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు, దుబాయ్లో ఉండాలనుకుంటారు. దానికి మీరు చెప్పిన కారణాలు కూడా ఒక బిగ్ రీజన్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తోంది. మీరే ఇంకా ప్రత్యక్ష సాక్షి, ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో సవివరంగా వివరించారు. కానీ దీని ఇంపాక్ట్ అంటే యుద్ధము, కొంత యుఏఈ మీద కూడా అటాక్స్ జరుగుతున్నాడు, వీటన్నిటి నేపథ్యంలో భవిష్యత్తులో కొంచెం ఇది ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇది సేఫ్ ఏవెన్ కాదు అన్న భావన ఏమైనా కొందరిలో బయలుదేరొచ్చా? అంటే మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ 2 రకాలు ఉంటారండి. ఒకటి ఇమీడియట్ రిపల్షన్ అయ్యే మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, ఒకటి కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ ఇమీడియట్ రిపల్షన్ మీద వచ్చే పర్సంటేజ్ లేక ఉండదు. మనకు 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఆ ఇమీడియట్ రిపల్షన్ వచ్చిన వాళ్ళు దే మైట్ గెట్ సబ్జెక్టెడ్ టు కొంచెం ప్రెషర్ లో వచ్చి సమ్మేసి కొంత రియాలిటీ ఇండెక్స్ డౌన్ అవ్వచ్చు. కానీ అలా అని ఇమీడియట్ గా ఎవరు అమ్ముకునే పరిస్థితుల్లో ఎవరు లేరు. సెకండ్ అని మనము ఇలా చెప్పడం కూడా భావ్యం కాదు. ఇమీడియట్ గా దుబాయ్ రియాలిటీ ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు, అలా ఉంది. కొంత ప్రెషర్ కు గురైన వాస్తవం ఉంటుంది. ఇమీడియట్ గా ఇప్పుడు ఎవ్రీ డే కొన్ని 100 మంది వచ్చి అక్కడ ప్రాపర్టీస్ కొన్న వాళ్ళు ఉన్నారు. వెదర్ ఇట్ ఈస్ వెస్టర్న్ పీపులే కావచ్చు, ఇండియన్స్ అయితే చాలా మంది వచ్చి ఇన్వెస్ట్ చేశారు మధ్యకాలం. సో వాళ్ళ ఇన్ఫ్లో కొద్దిగా స్లో డౌన్ అవుతుంది.
అట్లా అని చెప్పేసి రివర్స్ అవుతుందని అని అనుకోడు. ఉమ్, ఇప్పుడు ఈ రోజుకు 100 మంది వచ్చేవాళ్ళు ఇవాళ 2 ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తారు ఈ వాతావరణం నెలకొన్న రోజు. ఎస్ సార్. అప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటికల్ గా డిమాండ్ అండ్ సప్లై సినారియో ఏదైతుందో మీరు అక్కడ కొనేవాళ్ళు లేకపోతే రేట్లు కొద్దిగా తగ్గే డెఫినెట్ గా ఉంటుంది. అది ఏ రియాలిటీ మార్కెట్ అయినా కానీ. ఇప్పుడు మీరు కోవిడ్ లో చూస్తే చాలా పడిపోయింది మనకు కూడా రియాలిటీ మార్కెట్. అమ్మకాలు కొనుగోలు లేకపోతే ఏమవుతుంది, ఆబ్వియస్ గా ఇట్ ఈస్ వరల్డ్ సప్లై చైన్ ఫండమెంటల్స్, మీకు ప్రైసింగ్ కింద పడిపోదు. అదే ఇప్పుడు అక్కడ అవ్వచ్చు. ఇప్పుడు అయిందని నేను అవ్వట్లేదు, డెఫినెట్ గా అవ్వచ్చు, కొంత కరెక్షన్ అవుతుంది. ఓకే. కొంత కరెక్షన్ అయినా కానీ మళ్ళీ పుంజుకునే కెపాసిటీ ఈ దుబాయ్కి ఉందనేది నా ప్రగాఢ నమ్మకం. ఓకే. అంటే మన భారత్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిశ్చింతగా ఉండొచ్చా, లేదంటే కొద్ది రోజులు సమస్యలకు మనం సిద్ధం అవ్వాలా శ్రీనివాస్ గారు? ఇవ్వరనే నేను అనుకుంటున్నాను. బేసికల్ గా ఏంటంటే స్లోగా మనము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ దిశగా గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా మరీ ఇబ్బందులు ఉండకుండా పోవు అనేది మాత్రం ఉండవు అని మాత్రం చెప్పలేము. కొద్దిగా ఇబ్బందులు గురవుతాయి ఎనర్జీ సెక్టార్ లో, ఫర్ షూర్ గ్యాస్ సెక్టార్ లో అవుతాయి. దాని ఇంపాక్ట్ సర్వీస్ ఇండస్ట్రీస్ మీద కూడా ఉంటుంది. అంటే మీరు ప్రైసింగ్ ఇప్పటి వరకు ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ అన్ని రకాలుగా అడ్జస్ట్ చేసుకొని ఎక్సైజ్ డ్యూటీ వీటిని అడ్జస్ట్ చేసుకొని ప్రైసింగ్ ఇంకా మెయింటైన్ చేస్తుంది. అది రీజన్స్ ఏవైనా కావచ్చు, వాళ్ళ పొలిటికల్ రీజన్స్ కావచ్చు, ఇది కావచ్చు. బట్ టు ద గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఈ రోజుకి ఆ ఇంపాక్ట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. లాజికల్ గా చెప్పాలంటే ఈ రోజుకున్న బ్యారల్ కాస్ట్ ప్రకారం గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఇంక్రీజ్ ద ప్రైస్. బట్ వాళ్ళు ఏంటంటే ఇంతమంది జనాల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక దే ఆర్ ట్రైంగ్ టు మేనేజ్ టు ద మాక్సిమం పాసిబుల్. బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇది లాంగ్ రన్ కంటిన్యూ అయితే ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది గవర్నమెంట్ అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎ క్వశ్చన్. అది వాళ్ళు డిస్కస్ చేసి మేబీ దే విల్ పాస్ ఆన్ దట్ ఇంపాక్ట్. అది డెఫినెట్ గా మీకు ఫుడ్ మీద ఉంటుంది, మీ రెగ్యులర్ వాడుకునే బట్టల మీద ఉంటుంది, బైకుల మీద ఉంటుంది, వెహికల్ మీద ఉంటుంది, ప్రతి దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. కరెక్టే సార్, చాలా రంగాలు ఇంపాక్ట్ అయ్యాయి. మీరు అన్నట్టుగా సిమెంట్ ధరలు పెరిగాయి, తర్వాత కమర్షియల్ డీజిల్ పెరిగింది, అలాగే నిర్మాణ రంగం ఎఫెక్ట్ అవుతోంది, అలాగే చాలా రకాలు దిగుమతులకు సంబంధించి దాని ఇంపాక్ట్, దాని రిలేటెడ్ రంగాలు, అలాగే మందుల ధరలు పెరగబోతున్నాయి, ఇలా ఉన్నాయి రకరకాలుగా ఉంటాయి. కానీ ఎంతవరకు అంటే అన్ని దేశాలు ఇప్పుడు తలా చేస్తున్నాయి, ఎంతవరకు వస్తుంది చెప్పలేము. ఎక్కడ ఈ మూడి తెగుతుంది అనేది ఎవరికి, అంటే అసలు ఎవరి ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఇంతవరకు ఎవరికి అర్థం అవ్వలేదు ఈ పర్టికులర్ యుద్ధంలో. ఆ ఆబ్జెక్టివ్ అర్థమైనప్పుడు సొల్యూషన్ అనేది ఆలోచిస్తారు. ఎవడి ఆబ్జెక్టివ్ ఏంటిది అనేది ఇంతవరకు అర్థం అవ్వలేదు ఎవరికి. అందుకనే మీడియేటర్స్ అనే వాళ్ళకి ఒక సొల్యూషన్ లేకుండా పోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అక్కడ పరిస్థితి ఏంటో కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఎందుకంటే దూరపు కొండలు నునుపు అంటారు కదా, మనం ఏంటంటే ఇక్కడ ఏదో ఒక కథనాల ఆధారంగానో లేదంటే ఏదో సంథింగ్ ఏదో జరిగిపోతుందని మనం అనుకుంటాం, బట్ అది కరెక్ట్ కాదు. అక్కడంతా సిస్టమేటిక్గా నడుస్తుందని, అలాగే ఆయిల్కి సంబంధించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న ఒక భరోసా అయితే ఇచ్చారు. మాకు అందుబాటులో ఉండండి అప్పుడప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ పరిస్థితులపై మాట్లాడడానికి. థ్యాంక్ యూ, మీ విలువైన సమయం కేటాయించారు శ్రీనివాస్ గారు. స్పెషల్ థ్యాంక్స్ అండి మీకు. రైట్, మనం చూసాం రాజా శ్రీనివాస్ అయితే గారు దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. దుబాయ్లో కొంత యుద్ధం ఎఫెక్ట్ ఉన్నప్పటికీ అది జనజీవనాన్ని ఎఫెక్ట్ చేయలేని విధంగా అక్కడున్న ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అలాగే యూఏఈలో కొన్ని ఆయిల్ రిఫైనరీలు షట్ డౌన్ అయినమాట వాస్తవమే, కానీ దాని సమస్య అది పెద్ద సమస్య కాదు. కావాలని యుద్ధం నేపథ్యంలోనే వాటిని షట్ డౌన్ చేశాం, కానీ ఉత్పత్తికి సంబంధించి కొన్ని ఆయిల్ రిఫైనరీ కేంద్రాల్లో ఉత్పత్తి అనేది కంటిన్యూ అవుతోంది. ఎలాంటి సమస్య ఉండడం లేదు. దుబాయ్ అంతా ప్రశాంతంగానే ఉంది, నిశ్చింతగానే ఉంది. కొంత పర్యాటకులు తగ్గి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కొంత ఎఫెక్ట్ కావచ్చు, కానీ బట్ భవిష్యత్తులో పుంజుకోవడం చాలా ఈజీ దుబాయ్ లాంటి నగరాలకి లేదంటే యూఏఈ లాంటి దేశాలకని రాజా శ్రీనివాస్ చెప్తున్నారు. అలాగే భారత్కి సంబంధించి కూడా భవిష్యత్తులో ఆయిల్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కేవలం దుబాయ్ కానీ గల్ఫ్ దేశాలపైన భారత్ ఆధారపడలేదు. 49 దేశాలతో ఆయిల్ ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్గా వేరే చోట్ల నుంచి ఆయిల్ తీసుకునే ఒప్పందాలు భారత్కు ఉన్నాయి కాబట్టి కొంత అటువైపు వాళ్ళు వేసే రేటు అధికంగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో కొరత అనే పదం మనం వినిపించదు అన్నది రాజా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది 10 టీవీ స్పెషల్ డిబేట్.